కూటమి ప్రభుత్వం అంటే ఈరోజు ప్రజల్లో కూడా ప్రతి ఒక్క వీర మహిళే కాదు, అలాగే మరి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు ఏం జరుగుతుందని. ఒకప్పుడు ప్రభుత్వంలోనూ కనీసం వాళ్ళు తిన్నాక కూడా ఇబ్బందులు పడి చాలా బాధలు పడ్డారు. 5 సంవత్సరాలలో కూడా చాలా కష్టాలు పాలయ్యారు. ఈరోజు దివ్యాంగులు ఉన్నారంటే దివ్యాంగులకి ఈరోజు 6,000 రూపాయలు పెన్షన్ పెట్టారు. అలాగే ప్రతి మహిళలకి ఏ మహిళకు కూడా కష్టం లేకుండా డోకరా మహిళలకు కానీ, అలాగే వాళ్ళ పెన్షన్లు కానీ ఇంటికే తెల్లవారి వాళ్ళ కళ్ళు పులుంకొలు లెక్క ముందే 5వ గంటకే పెన్షన్ ఇంటికి వెళ్తుందండి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలోను. ఇలాగే ఇంకా మరి మా ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మరి ఇలాగే కలిసి మరి నెక్స్ట్ కూడా కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నామండి. అంటే 15 ఏళ్ల పాటు మాకు అధికారం ఇవ్వమని పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నారు ప్రజల్ని, కానీ ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటారు. ఎవరన్నారండి? ఈ ప్రభుత్వం వైసీపీ వాళ్ళకి ఉదయం నుంచి లేస్తే కనీసం వాళ్ళకి ఏం చూపించాలంటే పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు గారి మీద చూపించడానికి మాట్లాడతారు మధ్యలోను. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసేది ఏమైనా చేశారండి. ఇదే ప్రజలు చాలా ఘోరంగా జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు. ఏమని? వాడు వచ్చాడు ఏం చేశాడు? ఆ బస్ స్టాప్లు కట్టి వాడు ఫోటో పెట్టుకొని చాలా పెద్దగా హంగామా చేశాడు. పార్కులు హంగామా చేశాడు. ఈరోజు చూడండి రోడ్లు ఒకప్పుడు యాక్సిడెంట్లు గతకల వల్ల ఎంతోమందికి యాక్సిడెంట్లు అయ్యాయి. ఈరోజు ప్రతి చోట్ల కూడా రోడ్లు చూడండి. అలాగే అంతా కూడా చాలా బాగుందండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా చాలా బాగుంది. మరి ఎందుకు జగన్ గారు పదే వచ్చేది జగన్ 2.0 చాలా భయంకరంగా ఉండదని చెప్తున్నాడు ఆయన. జగన్ గారు చెప్పుకుంటారండి. అతను 100 మాటలు చెప్పుకుంటారు. ఆ మాటలు చెప్పుకోవడానికి ఏముంది? నోట్లలాగా ఉన్నాయని మాటలు చెప్తాడు. అతను ఇంత కుటుంబం గురించే చూసుకోలేపారండి. అలా చెల్లిని తల్లిని చూసుకోలేపారు. వాళ్ళు కూడా చెప్పడమేనండి. అందరూ కూడా ఎప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అతను ఏమండి పెళ్లి చేసుకున్నారంటే విడాకులు ఇచ్చి 100%గా విడాకులు ఇచ్చి మరి అతను పెళ్లి చేసుకున్నారు. మీరు మీలాగా సందుల్లో దాగోట్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ అప్ మీరు ప్రజల్లోనూ 5 సంవత్సరాలు కూడా మీరు దోచుకున్నారు తప్ప దాచుకున్నారు. కానీ ప్రజలు ఎవరిని గుర్తించలేదు. మీరు గుర్తించలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి దాచుకోలేదు. ఇంకా వాళ్ళు సొంత నిధులు పెట్టి వాళ్ళ ప్రజల్లోనూ మంచి చెట్లన్నీ చూస్తున్నారు. మీరు అదొకటి తెలుసుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. ఫైనల్గా ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారు అయితే సూపర్ అండి. నిజంగా ఈరోజు ప్రతి అమ్మాయిలకి పోలీసు ఉద్యోగమే కాదు, వాళ్ళ సమస్యలే కాదు, వాళ్ళ కష్టం తెలుసుకొని ఇప్పుడు ఉదయం తెలుసుకున్న విషయం సాయంత్రం కల్లా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఆ రోజు అమ్మాయి అడగగానే శాంక్షన్ చేసి సాయంత్రం కల్లా వాళ్ళ ఇంటికి అన్ని నిధులన్నీ పంపించి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకొని ప్రతి కూడా దగ్గరుండి చేశారు. అలాగే చేసిన ఎవరున్నారండి ఈ రోజుల్లో చెప్పండి? అంటే ప్రజలే చూస్తున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు. ఈ వచ్చే రాబోయే ఎన్నికల్లో కంపల్సరిగా కూడా ఇది మాత్రం గుణపాఠం.